హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన గుండెల్ని పిండేసి కోపాన్ని తెప్పించే ఒక దారుణమైన ఘటన. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ కుటుంబాల బాధను మనం ఊహించగలమా? వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్ నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? సర్జికల్ స్ట్రైక్ జరుగుతాయా? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా? ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం లోతుగా చర్చిద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ జాతీయ సమస్యను అందరికీ తెలిసేలా షేర్ చేయండి. పహల్గాం అంటే ఒక స్వర్గం, బైసరన్ వ్యాలీ. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఆకుపచ్చ మైదానాలు, పర్వతాలు, చల్లని గాలి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఈ అందాన్ని చూడడానికి వస్తారు. కానీ ఏప్రిల్ 22, 2025న ఈ స్వర్గం రక్తంతో తడిసింది. ఊహించండి, పిల్లలు, పెద్దలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ సంతోషంగా సెల్ఫీలు తీసుకుంటూ నవ్వుతూ ఉంటే సడన్ గా ఒక ఆర్మీ యూనిఫామ్లో 6 ఉగ్రవాదులు వచ్చి వారి పేర్లు అడిగి, మతాన్ని అడిగి అతి కిరాతకంగా కాల్పులు జరిపారు. ఈ దాడి కేవలం పహల్గాంపై మాత్రమే కాదు, మన దేశం యొక్క శాంతిపై, మానవత్వంపై, ఐక్యతపై దాడి. ఈ దాడి వెనుక ఉన్నది లష్కరే తోయిబా యొక్క షాడో గ్రూప్, ది రెసిస్టెంట్ ఫ్రంట్, మరియు దీనికి మద్దతిచ్చింది పాకిస్తాన్ యొక్క ISI. ఇది మనకు కొత్తేమీ కాదు, కానీ ఈసారి చేసిన దాడి భారతదేశాన్ని కుదేలు చేసింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను సగంలోనే ఆపి దేశానికి తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్ లోనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్లతో కలిసి సమావేశమై ఆ రోజు సాయంత్రం కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ సమావేశంలో ఈ దాడి వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందని గుర్తించి పాకిస్తాన్ పై 5 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఒకసారి చూద్దాం. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య అటారీ బార్డర్ ని మూసేసింది. పాకిస్తాన్ హై కమిషనర్ సిబ్బందిని తగ్గించింది. పాకిస్తాన్ సైనిక అటాచీలను దేశం నుండి విడిచి వెళ్లమని ఆదేశించింది. భారత్ లో ఉన్న పాకిస్తానీ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ సభలో భారతదేశం తమ పౌరుల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా తీసుకుంటుంది, ఈ దాడి చేసిన వారిని, వారి వెనుకున్న వారిని ఎక్కడున్నా సరే వెతికి బయటకు తీసుకువచ్చి శిక్షిస్తామని ప్రకటించాడు. ఫ్రెండ్స్, ఈ చర్యలు చూస్తే భారత్ ఇప్పుడు ఓర్పు కోల్పోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్కి ఇది ఒక గట్టి హెచ్చరిక. ఈ నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుండి AIMIM చీఫ్ అసరుద్దీన్ ఓవైసీ వరకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, భారత్ ఇప్పటివరకు దౌత్యపరమైన చర్యలు తీసుకుంది, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది? యుద్ధం రాబోతుందా? సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. భారత్ గతంలో 2 పెద్ద ఆపరేషన్లు చేసింది. 2016లో ఉరి సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. భారత్ యొక్క గత ఆపరేషన్లు యుద్ధాన్ని నివారించేలా డిజైన్ చేయబడ్డాయి. పహల్గాం దాడి కూడా ఇలాంటి పరిమిత, ఖచ్చితమైన సైనిక చర్యకు దారితీయవచ్చు. కానీ పూర్తి యుద్ధం అంత సులభం కాదు. భారత్ అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకుంటుంది. అమెరికా, UK, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, ఇండోనేషియా వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి. ఇది భారత్ యొక్క దౌత్య బలాన్ని చూపిస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి మాట్లాడితే ఇది చాలా సున్నితమైన అంశం. ఈ 2 దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు భారత్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఈ దాడి కేవలం పహల్గాం మీద మాత్రమే కాదు, భారత్ యొక్క శాంతి, డెవలప్మెంట్ పై దాడి జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ ను చూసి పాకిస్తాన్ ఓర్వలేక ఈ దాడి చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక నివాళి. వారి కుటుంబాలకు ఆ దేవుడు శక్తినివ్వాలని కోరుకుందాం. మనందరం కలిసి ఒక్కటిగా నిలబడాలి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో సహించకూడదు. ఈ విషయంలో భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. మన సైన్యం, మన ప్రభుత్వం, మన 140 కోట్ల మంది ప్రజలు ఈ ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దాడి చేసిన దుర్మార్గులకు, వారికి మద్దతిచ్చిన పాకిస్తాన్కు మనం చెప్పేది ఒక్కటే: మీరు మా ప్రజల రక్తాన్ని చిందిస్తే మీ జీవనాడిని మేము ఆపుతాం. ఈ దాడి మనందరినీ కలిచివేసింది, కానీ భారత్ యొక్క గట్టి చర్యలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదా. మీరు ఈ నిర్ణయాల గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి, యుద్ధం గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తప్పక రాయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు చూపించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్.